అందరికీ హాయ్ అండి. ఈరోజు నేను చెప్తున్న టాపిక్ వచ్చి యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్. ఈ టాపిక్ మనకు 10th క్లాస్ వాళ్ళకి, గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, తర్వాత టెట్, సీటెట్, డిఎస్సి ఆస్పిరెంట్స్ అందరికీ కూడా చాలా 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 ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవి. దీనిలో ఫస్ట్ టాపిక్ చూస్ వచ్చి ఇండికేటర్స్ అనమాట. సో ఈ ఇండికేటర్స్ గురించి ఎప్పుడు మనకు ఈ రెండింటి గురించి బాగా ఇస్తున్నారు. ఒక్కసారి క్విక్ రివిజన్ లాగా చూసుకుందాం. ఓకే, యాసిడ్స్, బేసెస్, సాల్ట్స్ అంటే మనకు ఆల్మోస్ట్ కొంచెం ఐడియా అనేది ఉంటుంది. సో వాటిని టెస్టిఫై చేయడానికి మనకి ఇండికేటర్స్ ఉన్నాయి. ఇండికేటర్స్ మనకు 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి న్యాచురల్ ఇండికేటర్స్, తర్వాత ఆర్టిఫిషియల్ ఇండికేటర్స్ విచ్ ఆర్ ప్రిపేర్డ్ అట్ ల్యాబ్. సో ఇందులో ఫస్ట్ మళ్ళీ ఏం చేస్తున్నారంటే ఇండికేటర్స్ మళ్ళీ కూడా ఈ టైప్స్లో డివైడ్ చేస్తున్నారు. లిట్మస్ పేపర్. సో లిట్మస్ పేపర్ మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే లిచిన్ అనే ప్లాంట్స్. ఆ ప్లాంట్ వచ్చి థాలోఫైటా అనే మొక్క జాతికి సంబంధించింది. సో ఈ లిట్మస్ పేపర్ కూడా మనకు ఒక న్యాచురల్ ఇండికేటర్ అని చెప్పుకోవచ్చు బికాజ్ ఇట్ ఈజ్ ఫ్రమ్ లిచన్ ప్లాంట్స్. అండ్ దిస్ లిట్మస్ పేపర్ ఇన్ ఎ న్యూట్రల్ సొల్యూషన్ విచ్ టర్న్స్ ఇంటూ ఎ పర్పుల్ కలర్. అదే లిట్మస్ పేపర్ మళ్ళీ మనం 2 టైప్స్లో డివైడ్ చేయొచ్చు. ఒకటి రెడ్ లిట్మస్, ఇంకొకటి బ్లూ లిట్మస్. రెడ్ లిట్మస్ పేపర్ యాక్చువల్గా రెడ్ లిట్మస్ పేపరు మనకు బేసెస్లో కనుక టెస్ట్ చేసినామంటే బ్లూ కలర్లోకి టర్న్ అవుతుంది. సో అది మాకు ఏ సబ్స్టెన్సో తెలీదు, యాసిడో తెలీదు, బేసో తెలీదు. సో ఆ రెడ్ లిట్మస్ పేపర్ అనేది మాత్రం మనకు తెలుసు. ఆ పేపరు మనకు తెలియని సబ్స్టెన్స్లోకి మనం డిప్ చేసినామంటే అది ఈ లిట్మస్ మనకు పౌడర్ ఫామ్లో అయినా తీసుకోవచ్చు, లేదంటే స్ట్రిప్ ఫామ్లో అయినా మనం తీసుకోవచ్చు. ఇమ్మీడియట్గా బ్లూ కలర్లోకి టర్న్ అయిందంటే ఆ టేకెన్ సబ్స్టెన్స్ వచ్చి బేసెస్ అని అర్థం. నెక్స్ట్ బ్లూ లిట్మస్ పేపర్. సో ఈ బ్లూ లిట్మస్ పేపరు అన్నోన్ సబ్స్టెన్స్లోకి మనం డిప్ చేసినామంటే అది రెడ్ కలర్లోకి టర్న్ అయిపోతుంది. అంటే అప్పుడు ఏం చెప్పవచ్చు, తీసుకున్న సబ్స్టెన్స్ అనేది యాసిడ్స్ అని చెప్తాం. ఈ రెడ్ లిట్మస్ పేపర్ న్యూట్రల్ సొల్యూషన్లో సేమ్గానే ఉంటుంది, అంటే కలర్ డజంట్ చేంజ్. సో న్యూట్రల్ మీన్స్ వాట్? సమ్ సబ్స్టాన్సెస్ ఆర్ present in the universe which does not work as acidic in nature and bases in nature. అలాంటి వాటి యాసిడిక్ కాదు, బేస్ కాదు, అలాంటి సబ్స్టాన్సెస్ ఏం చెప్పొచ్చు అంటే న్యూట్రల్ అంటాం. ఎగ్జాంపుల్ వచ్చి వాటర్. వాటర్ ఈజ్ ఎ న్యూట్రల్ సొల్యూషన్. ఓకే, అదే బ్లూ లిట్మస్ పేపరు న్యూట్రల్ సొల్యూషన్ అయితే ఎలా ఉంటుందండి? సేమ్గానే ఉంటుంది, డజంట్ చేంజ్. ఇవి ఇండికేటర్స్, మనకి యూనివర్సల్గా దొరికే ఇండికేటర్స్. ఇది కాకోకుండా మనం ఒక్కొక్క దానికి టెస్టిఫై చేయాలి అంటే యాసిడ్స్ టెస్ట్ చేయాలంటే ఒక లిట్మస్ పేపర్, బేసిస్ టెస్ట్ చేయాలంటే ఇంకొక లిట్మస్ పేపర్ మనం యూస్ చేయాలి. అలా కాకోకుండా ఓవరాల్గా ఏ సబ్స్టాన్స్ అయినా కానీ ఓవరాల్గా సింగిల్ స్ట్రిప్లో మనం టెస్టిఫై చేయాలంటే వీ చూస్ pH scale. pH scale means what? P means potence. It is a German word which means that power. H means hydrogen ions, which means that we need to testifying or concentrating about the hydrogen ions. Means అందులో కూడా పవర్ ఆఫ్ హైడ్రోజన్ అయాన్స్. దీన్ని బేస్ చేసుకొని మనకి ఇది యాసిడా బేసా అనేది చెప్తాం. సో గివెన్ సబ్స్టాన్సెస్లో నంబర్ ఆఫ్ H3O ప్లస్ అయాన్స్ కానీ H ప్లస్ అయాన్స్ కానీ ఉన్నాయంటే ఇట్ కన్సిడర్ టు ది యాసిడ్స్. అదే గివెన్ సబ్స్టాన్స్లో OH మైనస్ సబ్స్టాన్స్, OH మైనస్ అయాన్స్ ఉంటే కానీ అవి బేసెస్. ఓకే అనమాట. సో నెక్స్ట్ ఈ pH స్కేల్, ద రేంజ్ ఆఫ్ pH స్కేల్ ఈజ్ 0 to 14. ఇందులో 0 to 6 వరకు ఉన్నాయి అంటే యాసిడ్స్. యాసిడ్స్ అగైన్ డివైడెడ్ ఇంటూ 2 categories, స్ట్రాంగ్ యాసిడ్స్ అండ్ వీక్ యాసిడ్స్.
Strong acids means which acids contain more H plus ions or H3O plus ions, then we consider those acids are called strong acids. And some acids have very fewer number of H3O plus ions or H plus ions. Then we say that these acids are weak acids and same implicant on a basis. Bases are also converted into strong acids and also strong bases and weak bases. So if a substance has more OH minus ions, we say that which is a strong base. And if a solution has minimum OH minus ions, we say that these are the weak base. These are the weak base. So again, acids are divided into two categories. One is strong acids and another one is weak acids. Strong acids range is 0 to 3. 0 to 3. And weak acids range is 4 to 6. And 7 is neutral అన్నమాట. న్యూట్రల్ సొల్యూషన్స్లో ఎటువంటి చేంజెస్ ఉండదు. అంటే చేంజెస్ మీన్స్ వాట్ pH scale doesn't change, it remains at yellow color. Then we say that the given solution is neutral solutions. And same thing bases. In the pH scale, the pH scale bases considered from 8 to 14. Among these 12, 13, 14 consider very strong bases. And మళ్ళీ రెడ్యూస్ అయినాయి 8, 9, 10, 11 consider weak bases, which is depends upon number of OH minus ions. These 2 points are very very important for 10th class students. And next ఇంకొక point is note acid plus water which yields to H3O plus ions and release any one metal or compound. It is depends upon a type of acid. సో యాసిడ్స్ మనకు వాటర్తో మిక్స్ అయినాయంటే H3O ప్లస్ అయాన్స్ ఇస్తాయి. సేమ్ బేసెస్ కూడా, బేసెస్ మనకు వాటర్స్తో మిక్స్ అయిపోయినాయి అంటే అవి కూడా మనకు OH మైనస్ రిలీజ్ చేస్తాయి. అప్పుడు ఫామ్ అయ్యే ఆ సబ్స్టెన్స్ని ఏమంటామంటే ఆల్కలీన్ అంటాం. when basis is mixed with water which consider as alkalines. ఓకేనా? సో ఎందుకు ఇవి ఇంపార్టెంట్ అంటే హియర్ వి సే దట్ ఐ మెన్షన్ హియర్ H3O ప్లస్ అయాన్స్ అంటే pH స్కేల్ దేని మీద డిపెండ్ అయిందంటే రిలీజ్ చేసి H3O ప్లస్ అయాన్స్ అండ్ OH మైనస్ అయాన్ చెప్తున్నాం. ఎందుకు ఇలా చెప్తున్నాము అంటే ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయంటే ఒక బేస్ని మనం వాటర్లో కానీ ఒక యాసిడ్ని వాటర్లో కానీ మిక్స్ చేసినప్పుడు రిలీజ్ అయ్యే నంబర్ ఆఫ్ ఏదర్ H ప్లస్ అయాన్స్ అనొచ్చు. బట్ ఎందుకు H3O ప్లస్ అయాన్స్ అంటున్నామంటే యాసిడ్స్లో మనకు హైడ్రోజన్ ఉంటుంది, అది మెయిన్ రీజన్. యాసిడ్స్లో హైడ్రోజన్ అయాన్స్ ఉంటాయి, మళ్ళీ మనకు వాటర్లో కూడా హైడ్రోజన్ అయాన్స్ ఉండడం వల్ల మనకు నెంబర్ ఆఫ్ H3O ప్లస్ అయాన్స్ అనేది ఫామ్ అవుతుంది. ఈ H3O ప్లస్ అయాన్స్ మనం ఏమంటామంటే హైడ్రోనియం అంటాం. ఇది ఇంపార్టెంట్, హైడ్రోనియం ఇది ఒక పాయింట్. సో అదే బేసెస్ మనకు వాటర్లో మిక్స్ అయినాయి అంటే అది ఆల్కలిన్గా మారిపోతుంది. చాలామందికి వాట్ ఈజ్ మీన్ బై ఆల్కలిన్ అంటే కానీ ఏమో తెలియదు, ఏదో కొత్తదా ఏమో అనుకుంటారు. నో, ఇది ఎట్లా ఫామ్ అయ్యిందంటే ఎప్పుడైతే బేసెస్ మనకు వాటర్తో మిక్స్ అయిపోతాయో, మిక్స్ అయినటువంటి లేదా డిజాల్వ్ అయినప్పుడు ఫామ్ అయ్యే సొల్యూషన్ని ఆల్కలిన్ అంటాం. మన పీరియాడిక్ టేబుల్లో 1A గ్రూప్ ఎలిమెంట్స్ ఆల్కలిన్స్, 1A గ్రూప్ ఎలిమెంట్స్ ఆల్కలిన్స్. ఓకేనా? ఎస్. నెక్స్ట్, ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ వాటర్ ఓన్లీ H3O ప్లస్ అయాన్స్ ఆర్ H ప్లస్ అయాన్స్ ఫామ్. ఇది రీసెంట్గా 10th క్లాస్ వాళ్ళకు క్వశ్చన్ వచ్చిందన్నమాట ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్లో. ఏమంటే
వై డస్ యాసిడ్స్ ఓన్లీ రియాక్ట్ విత్ వాటర్ టు ఫార్మ్ నంబర్ ఆఫ్ H+ అయాన్స్ అని. ఎందుకు వాటర్లో కలిస్తేనే H+ అయాన్స్ ఫామ్ అవుతాయి అంటే ఇట్ ఈజ్ ఈజీలీ డిజాల్వ్ ఇన్ అ వాటర్. అది మెయిన్. అందులో మనకు ఇచ్చిన సొల్యూషన్ స్ట్రాంగ్ యాసిడా లేకుంటే బేసా లేకుంటే వీక్ యాసిడా వీక్ బేసా అని చెప్పాలి అంటే కంపల్సరీగా మనం టెస్టిఫై చేయాల్సింది వాటర్ యాడ్ చేసే వేస్తాం. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏమంటే ఒక యాసిడ్లోకి వాటర్ ఎప్పుడూ వేసి మనం డైల్యూట్ చేయం. మోస్ట్ 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 ఇంపార్టెంట్ ఇది. సో పిల్లలకు మనం చెప్పాలనుకున్న చెప్పచ్చు. వాటర్లోకి యాసిడ్ వేయాలి, అంతేకాని యాసిడ్లోకి వాటర్ వేయకూడదు. ఇలా చేసినామంటే ఎక్స్ప్లోజ్ అవుతుంది. మనం ల్యాబొరేటరీలో టెస్టిఫై చేసేటప్పుడు కానీ యాడ్ చేసినామంటే ఎక్స్ప్లోజ్ అవుతుంది, బర్న్ అవుతుంది, స్ప్లిట్ అవుతుంది. అలా కాకుండా మనం వాటర్లోకి ఎన్ని డ్రాప్స్ ఆఫ్ యాసిడ్ కావాలో అంత మనం వేసుకున్నామంటే ఎటువంటి రియాక్ట్ అవుతుంది, ఈజీగా డిజాల్వ్ అయిపోతుంది. ఇది మెయిన్ రీజన్. నెక్స్ట్ ఇంకొక ఇండికేటర్ ఏమంటే మిథైల్ ఆరెంజ్. ఈ మిథైల్ ఆరెంజ్ యాసిడ్స్తో కలిసినప్పుడు యాసిడ్స్ని టెస్టిఫై చేసేటప్పుడు రెడ్ కలర్గా చేంజ్ అవుతుంది, న్యూట్రల్ సొల్యూషన్స్లో ఆరెంజ్గా ఉంటుంది, బేసిస్ సొల్యూషన్లో ఎల్లోగా మారుతుంది. ఈ త్రీ పాయింట్స్ చాలా 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 ఇంపార్టెంట్. రీసెంట్గా సీటెట్లో వచ్చింది, టెట్లో వచ్చింది, తర్వాత గ్రూప్స్ ఎగ్జామ్లో కూడా వస్తూనే ఉంటాయి, రిపీట్ అవుతూనే ఉంటాయి. సో ఇప్పుడు డైరెక్ట్గా అడుక్కోకుండా అప్లైడ్ మెథడ్లో అడుగుతున్నారు. ఏదైనా ఒక సబ్స్టాన్స్ ఇచ్చి దీంట్లో మిథైల్ ఆరెంజ్ చేసినప్పుడు ఏమిగా టర్న్ అవుతుంది, సో మెటల్ ఆక్సైడ్లో ఎలాగా మారిపోతుంది, ఆల్ మెటల్ ఆక్సైడ్స్ ఆర్ బేసెస్. ఈ పాయింట్ మనం మర్చిపోకూడదు. నెక్స్ట్ టాపిక్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో మిథైల్ ఆరెంజ్ ఒక సబ్స్టాన్స్లోకి అన్నోన్ సబ్స్టాన్స్లోకి మిథైల్ ఆరెంజ్ యాడ్ చేసినాం, అప్పుడు అది రెడ్ కలర్గా చేయిందంటే వి బ్లైండ్లీ సే దట్ ఇట్ ఈజ్ ఎ యాసిడ్. అదొక అన్నోన్ సబ్స్టాన్సెస్లో మిథైల్ ఆరెంజ్ చేసినాం, అది మనకు ఎల్లోయిష్గా మారిందంటే వి బ్లైండ్లీ సే దట్ ఇట్ ఈజ్ ఎ బేస్. అది ఏమాత్రం చేంజ్ కాలేదు, అదే ఆరెంజ్ కలర్లోనే ఉంది అంటే అది మనకు న్యూట్రల్. ఇది మిథైల్ ఆరెంజ్. యాసిడ్స్ అయితే రెడ్, బేసిస్ అయితే ఎల్లో. నెక్స్ట్ వచ్చి ఫినాఫ్థలిన్. ఈ ఫినాఫ్థలిన్ ఇండికేటర్ యూజ్ చేసి అన్నోన్ సబ్స్టాన్సెస్లో మనం వేస్తున్నాము అన్నప్పుడు ఎటువంటి కలర్ చేంజ్ కాలేదు, మీన్స్ కలర్లెస్గా ఉంది అంటే ఇట్ ఈజ్ యాసిడ్. అదే గివెన్ సబ్స్టాన్సెస్లో మనం ఫినాఫ్థలిన్ వేసినప్పుడు పింక్గా చేంజ్ అయ్యింది అంటే అది బేస్ అని. సో న్యూట్రల్లో కలర్లెస్గానే ఉంటుంది. ఇంకొకసారి మిథైల్ ఆరెంజ్ వచ్చి యాసిడ్స్ రెడ్, బేసిస్ ఎల్లో. ఫినాఫ్థలిన్ వచ్చి యాసిడ్స్ కలర్లెస్, బేసిస్ పింక్. న్యూట్రల్లో మనకి న్యూట్రల్ అవే స్థిరంగా ఉంటే ఎటువంటి మార్పు ఉండదు. సో ఈ రెండు కూడా అలాగే ఉంటాయి. ఇది అండి ఇండికేటర్స్ గురించి క్విక్ పాయింట్స్ అన్నట్టుగా నేను మీకు చెప్పానండి. ఏమైనా సజెషన్స్ ఉంటే సజెస్ట్ చేయండి. మీకు నచ్చితే షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఏదైనా మెసేజ్ పెట్టచ్చు. థ్యాంక్ యూ.